మీకు అందిస్తున్న వారు సత్య మొబైల్ అండ్ హోమ్ అప్లయన్సెస్ లో ఇప్పుడు ఆషాఢం సూపర్ ఆఫర్. You better remember the name. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. Well, hi, hello, namaste. Welcome to Satya Mobiles and Home Appliances presents Family Stars Season 2. I am back. 10 మందిని ఎవడైనా నవ్విస్తాడు, కానీ 10 కోట్ల మందిని నవ్వించే వాడికే ఒక రేంజ్ ఉంది. Entertainment is back. టెన్షన్స్ అన్ని పక్కన పెడదాం, బాధలన్నీ మర్చిపోదాం, మనస్ఫూర్తిగా నవ్వుకుందాం. కొడతామా ఏంటి మళ్ళీ? మరి షో మొదలు పెట్టాలంటే మీ అందరూ తెలిసిందే, మా మరదళ్ళ అందాన్ని, చిలిపితనాన్ని, అల్లరిని మీరందరూ చాలా మిస్ అయి ఉంటారు. అది చూడాలి అంటే మా మరదల్ని పిలవాల్సిందే. ఒక్కసారి నన్ను క్షమించండి. లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ మరదల్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. హలో హలో, ఏయ్ బావా, నువ్వా? ఎన్ని రోజులైంది బావా నిన్ను చూసి. ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైంది. మీకు ఏదో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుంది. ఉండలేకపోయాం బావా. కోడిలో నువ్వే, కోడి ఈకలో కూడా నువ్వే బావా. సందులో నువ్వే, గొంతులో నువ్వే బావా. అవునా? గడ్డిలో నువ్వే, చిన్నోడి చెడ్డిలో కూడా నువ్వే. ఏ సినిమా ఈవెంట్ చేసినా హీరోలు నిన్నే చూసుకుంటున్నాను బావా. ఓకే ఓకే, నా విహారం అర్థం చేసుకో బావా. అదే విహారం కాదమ్మా, విరహం. నేను ఇంకా ట్రిప్ మూడ్ నుంచి రావట్లేదు బయటికి. మీ ఇద్దరికి ఒక రిక్వెస్ట్, సెట్ మార్చారు, మీ మైండ్ సెట్ కూడా మారాలి. నా భయం ఏంటంటే మీరు ఎక్కడ సెట్ వేసినా కంటెంట్ ని తుక్కు చేస్తారు. అలాంటిది డైరెక్ట్ గా తుక్కుగూడలోనే సెట్ వేసారు. ఏం చేస్తారా అని భయంగా ఉంది. బావా సీజన్ 2 అద్దిరిపోద్ది. ఎందుకు తెలుసా? నేను ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నాను, మా ఫ్యామిలీ ఎంతకన్నా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఒక అందం, ఒక అభినయం, డాన్స్, ఆర్ట్, కళ, ఇది అది ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి మా వాళ్ళ దగ్గర. మరి నీలేం లేదంటే అర్థం కావట్లేదు. మా వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, చాలా. సరే, ఇప్పుడు వాళ్ళందరూ వస్తున్నారా? ఉన్నోళ్ళు వస్తున్నారు. మీ వైపు ఎవరు వస్తున్నారు? మా ఫ్యామిలీ వస్తున్నారు. ఈ గ్రాండ్ లాంచ్ ని ఇంకా హై లెవెల్లో స్టార్ట్ చేయడానికి. ఉన్నదాన్ని పోగొట్టకుండా ఉండే వాళ్ళని పిల్లండి అమ్మా. రెచ్చిపోతారు మా వాళ్ళు, మామూలుగా కాదు. వాళ్ళ ఎనర్జీ చూస్తే నువ్వు భయపడతావు. నా ఎనర్జీ గురించి తెలియదు, వదిలే. ఓకే, సో లెట్ మీ వెల్కమ్ మై మదర్స్ ఫ్యామిలీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్.
ఉయ్యాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లిలు పెద్ద పుల్లిలు పెద్ద పుల్లిలెక్క గుంటిదిరో మన బద్దలు గుంటయ్యో పెద్ద పుల్లిలెక్క గుంటిదిరో మన బద్దలు గుంటయ్యో This is the grand launch of Family Star Season 2. నమస్కారం అండి అన్నా, నేను మళ్ళీ వచ్చినానే, నా ఇద్దరు మరదలతో వచ్చినా. ప్రేక్షకుల అదృష్టం, మనం ఏం చేస్తున్నాలే కానీ. ఏదో తేడాగా ఉందేంటి? నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటిది? ఇందాక నీ చిన్న మరదలు ఓ మాట అంది. ఏముంది? చిన్నపిల్లోడు చెడ్డీలో చూసినా నువ్వే అనింది. అది చూస్తే నీ మొహం ఎలా గుర్తొస్తుంది? హలో నిఖిల్ గారు, లాస్ట్ సీజన్ మేము ముగ్గురం కలిపి అదరగొట్టాను తెలుసా? గ్యాప్ వచ్చింది ఎందుకు మళ్ళీ? ఏంటి నిఖిల్, ఏంటి నువ్వే ఇప్పుడు వచ్చావు? అలా అనొచ్చా? తప్పు కదా, అలా అనకూడదు కదా. అశు, ఆ, ఎల్ఈడి డోర్ ఓపెన్ చేస్తా. ఆ. మీతో ఏదో మాట్లాడతారు. నాతోనా? మాట్లాడండి. మీరు అందంగా ఉన్నారని ఇంత దగ్గరకు వచ్చి మరి ఎవరైనా చెప్పారా? లేదు. ప్లీజ్ చెప్పిన నమ్మకండి. అర్జున్ గారు చూడండి, కొత్తగా వడ్డిస్తాను ఇప్పుడు, మామూలుగా ఉండదు. ఏమండి, నా సూపర్ పవర్ గురించి తెలిస్తే మీరు అలాంటి మాటలు మాట్లాడరు. ఏంటి ఆ సూపర్ పవర్స్? పిజ్జా ఫ్లైట్ టికెట్స్ లేకుండా ప్రపంచం మొత్తం తిరిగి రాగలను నేను. ఎలా? అబ్బా, ఇక్కడ కూడా ఇదేనా? అది కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను అదే నేను. అన్నిసార్లు అడిగా అక్కడ పని అవ్వలేదు. సరే సరే సరే, వదిలేద్దాం. ఏం వెతుకుతున్నారండి? అదే టికెట్ కౌంటర్ ఎక్కడ అని. టికెట్ కౌంటరా? ఆ. ఎందుకు? ఇలాంటి అందాన్ని చూడాలంటే కంపల్సరీగా టికెట్ తీసుకొని రావాలి కదా. ఇగో ఏ, అర్జున్ గారు ఏంటి ఎదుగుతున్నారు? టికెట్ కౌంటర్ ఎక్కడ అని. టికెట్ కౌంటర్ దేనికి? ఈ డైలీ సీరియల్ చూడడానికి టికెట్ ఏమైనా పెట్టారా? నమస్కారం తాజస్విని గారు. తాజ్ కాదండి, నా పేరు తేజస్విని. తాజ్మహల్ లాగా అంత అందంగా అనిపిస్తే అందుకే తాజస్విని అని వచ్చింది. థ్యాంక్ యూ సుధీర్ గారు. సోధీర్ కదండి, సుధీర్. అంటే మీరు చెప్పింది సోదిలా ఉంటేను. నువ్వు ఇక్కడ ఉండవు కరెక్ట్. ఆవిడ తాజు, నేనేంటి పూజ? ధనుజ గారు, అసలు నాకు సింగర్స్ అంటే మామూలు ఇష్టం కాదండి బాబు. అసలు నా డే మొదలయ్యేదే మీ పాటలతోనండి. ఎండ మాత్రం నా పట్లతో చేయకండి. ఎండి కాదండి బాబు, అసలు నేను పొద్దున్న లేచి ఫస్ట్ తినే పాట ఏంటో తెలుసా? ఏంటండి? నా గది పెద్దది. నా గది కాదండి బాబు, అది నా మది. అది మదేది. మదైనా గదిలోనే కదా. ఈయన ఇంకోటి కూడా బాగా పాడతాడు. ఏంటిది? ఆలాపనలు బాగా పాడతాడు. ఆలాపనలు. ఒక్క నిమిషం. అదితి గారు, నాకు ఆ తిప్పుకుంటాను ఆ పాట అంటే నాకు విపరీతమైన ఇష్టం అండి బాబు. నాకు కూడా ఇష్టమే. అదే మీరు పాడక ముందండి. మీరు ఎలాగన్నా ఇవాళ మీ పాటతోని స్టేజ్కి ప్రాణం పోయాలండి. మీరు ప్రాణం తీయడం ఎందుకు, మమ్మల్ని పోయమండం ఎందుకు చెప్పండి. ఏదో తేడాగా ఉందేంటి? అసలు ఆ తిప్పుకుంటాను పాట అయితే అసలు మీ వాయిస్ కోసమే వింటానండి బాబు. థ్యాంక్ యూ అండి. కానీ మా మధ్యలో ఒక మేల్ వాయిస్ వస్తుంది చిన్న, నాకు ఇప్పుడు ఆయన గురించి ఎందుకండి? అలా కదండి, మీరు తిప్పుకుంటా అలా వచ్చినప్పుడు మధ్యలో అది చిన్న ఇరిటేషన్ ఆ మేల్ వాయిస్. నాకు అసలు అసలు ఎలా వస్తుంది అంటే తిప్పుకుంటాను ఇలాగే వస్తుంది. నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పు ఇట్లా వాయిస్ ఎగ్జాక్ట్ గా ఇలాగే ఉంటుంది. పాడింది కూడా ఈయనే. వాట్ ఏ టాలెంట్ బ్రదర్, టేక్ ఏ బావ్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? తిప్పుకుంటాను నన్నే నీ చుట్టూ. ఫెంటాస్టిక్. అసలు ఆ లైన్స్ కోసం నేను ఎంత ఎదురు చూస్తాను తెలుసా? వన్ ఆఫ్ మై, నాకు టీయర్స్ వస్తాయి ఐస్ లోంచి. కమలాసన్. సో ఇదే జోష్ తోని మన ఎపిసోడ్ కూడా స్టార్ట్ చేయాలి. వన్స్ అగైన్ వెల్కమ్ ఎవ్రీవన్ టు ఫ్యామిలీ స్టార్ సీజన్ 2 గ్రాండ్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. తిప్పుకుంటాను నన్నే నీ చుట్టూ తిప్పుకుంటాను. ఓకే, సో అందరూ వచ్చేసారు కదా, సెలబ్రేషన్స్ మొదలెడదామా? బావా, వీళ్ళు మాత్రమే కాదు ఆ? మా ఫ్యామిలీ అంటే పెద్దమ్మ ఉన్నారు. ఫస్ట్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కదా. నీకన్నా పెద్దమ్మ వాళ్ళు ఉంటారా? అలా కాదు
బావా మా పెద్దమ్మ వస్తున్నారు ఓ పెద్దమ్మ, ఓకే ఓకే ఓకే. మీకు పెద్దమ్మ అంటే నాకు అత్తయ్య గారు. అంతే. ఓకే, లెట్ మీ వెల్కమ్ అత్తయ్య గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమంతిరో తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి అబ్బా నాకే కావాలి ఓ, 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 అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో పెద్దమ్మా పెద్దమ్మా కుళ్ళు కాదు, అది ఏమి కాదు. కానీ మేము వేసినప్పుడు మాత్రం అసలు నడువు నొప్పి ఉన్నట్టు ఇలా ఇలా అన్నారు. బావ రాగానే మాత్రం అవలే. అత్త అత్త ఏంటిది అత్త అని పిలిచాడే అల్లుడు. అల్లుడు అంటే ఎనర్జీ ఉంటది, కానీ ఏ మాట కామాట అత్తయ్య అసలు ఆ చీర అదిరిపోయింది అసలు, సూపర్. ఓ అల్లుడు నీకు నచ్చుతో లేదో అనుకున్నానయ్యా. ఆయనకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? ఏమే, మంచి డ్రెస్ వేసుకుని రావచ్చు కదా. చూడు ఇప్పుడు నా సారీ బాగుందా అంటున్నాడు. ఆవిడ కన్నా కూడా మీరే బాగున్నారు. నిజంగా నిజంగా. అల్లుడు ఆ? ఒక మాట అడగనా? ఏంటి? నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నేను ఆ? యాంకరింగ్ ట్రై చేయనా? ఓ, అబ్బో, మీరు అంత సీరియస్ తీసుకుంటారని నేను అనుకోలేదు. కాదయ్యా, ఆ. చాలా మందికి చెప్తున్నావు కదా, ఆ. నాకు కూడా రికమెండ్ చేస్తావేమో. మీకు ఏదైనా చెప్పాలి ఇప్పుడు, అంతే కదా. మీరేమన్నా మేకప్ ఆర్టిస్టా? కాదు, ఎందుకలా అడిగావు? ఏం మీరు రావడంతో స్టేజ్ అంతా అందంగా ఉంటే పెద్దమ్మ ఆయన పనికి మాలిన వాళ్ళందరికి కూడా ఇలాంటివి చెప్తూ ఉంటాడు, నమ్మకు. నీకు కూడా చెప్పాడా? నీకు కూడా చెప్పాడా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చెప్పవే. నువ్వు ఆయన మాయలో పడిపోయావు, నీకేం అర్థం కావట్లేదు. అల్లుడు నీకు ఒక విషయం తెలుసా? ఏంటత్త? ఇది ఉందే నా కూతురు అని చెప్పదు, కానీ చిన్నప్పుడు ఇంతంత మట్టి తినేదయ్యా. బుర్రలో కూడా అదే వెళ్ళినట్టుంది. పెద్దమ్మ రా నువ్వు. అల్లుడు ఇక్కడే ఉంటానే. మీరు ఎక్కడున్నా ఇక్కడ ఉంటారు. ఆయన నిన్ను కూడా వదలడే, నువ్వు రా. లేడీస్ ఎవ్వరు వచ్చినా సరే నువ్వు ఇలాగే బటర్ వేసేస్తున్నావు. నిన్ను దారిలో పెట్టాలంటే మా ఊరి మొనగాడు, మా ఊరి మగాడు, మా ఊరి పెద్దరాయుడు వస్తున్నాడు. వచ్చాక ఇంకెవరున్నారు నీకన్నా నేను పెద్దరాయుడు? మగాడినా? అంటే కొంచెం ఏయ్! సరే. నీకంటే పెద్దరాయుడు ఉన్నాడా? ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ పెద్దరాయుడు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈయనే మా పెద్దరాయుడు. చూడు, ఈ పాపని చిన్నప్పుడు ఈ చేతులతో ఎత్తుకున్నాను, తర్వాత ఈ చేతులతో దించేశాను. ఇలాంటివి చెప్పడానికి వచ్చింది. నీలాంటి వాళ్ళు మా ఊర్లో ఉంటే ఈ పాటికి శిక్షలు ఎలా ఉండేవి తెలుసా? ఎలా ఉండేవి? అమ్మాయిని ఏడిపిస్తే 100 కొరడా దెబ్బలు కొట్టేవారు తెలుసా? సూపర్ అండి. అబ్బా! ఏమైంది? కొరడా దెబ్బలు కొట్టారయ్యా. ఒక తెలుగు కవి అమ్మాయిల గురించి ఏమన్నాడు తెలుసా? ఏమన్నారు? కత్తిలా ఉందన్నాడు. హలో, ఈవిడెవరు? మా అత్తయ్య గారు. అత్తయ్య గారా? ఏంటిది? ఏంటి నాకు అర్థం కాదు. తప్పేంటమ్మా? ఆ పెద్దవాడికి పెద్ద మనసుతో చిన్న బ్రేక్ ఇద్దాం అనుకున్నాడు తప్ప. అత్త ఓకే. అత్త కోపం వచ్చింది వెళ్ళు. తప్పేంటి? ఆవిడ కోపం వస్తే తప్పేంటి? తప్పేం లేదు, ఇల్లు కూర్చో. నువ్వు ప్రేమించింది కూతుర్ని కాదా? Alright, once again welcome everybody on Family Star Season 2 the grand launch. మా అమ్మమ్మ పెట్టిన రూల్స్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఏంటి అనేది వెతకాలి. ఏం అర్థం కావట్లేదు. అల్లుడు అప్పు, ఏ అమ్మమ్మ కోలేంటయ్యా? మాట మాటకి అమ్మమ్మ 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 అంటుంటావు. ఎవరు అమ్మమ్మ ఉన్నారా? అరే అమ్మమ్మ సీజన్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నావు అమ్మమ్మ అమ్మమ్మ అని. మా పిల్లల వయసు కూడా అయిపోతుంది. అమ్మమ్మ వస్తుందా రాదా? ఇన్ని మాటలు స్వర్గంలో అమ్మమ్మ ఎలా తట్టుకుంటుందో ఏంటో అసలు.
అంటే ఎలా అయిపోతుంది? ఏం నాకేం అర్థం కావట్లేదు. అమ్మమ్మ ఏమన్నా కోపడుతుందా? అందరూ బాగున్నారా అయ్యా? ఇక మమ్మల్ని స్వర్గంలో కూడా నాకు చూస్తున్నాను. నీ పెళ్లి వాళ్ళందరితో ఎన్ని మాటలు పడాల్సి వస్తుంది. ఇంక నీ పెళ్లి గురించి మీరు చేసలేగే లేరు కానీ అందుకే నా వాళ్ళు పంపిస్తున్నా. వాళ్ళు వస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు సరిపోతారో తేల్చి పెళ్లి చేస్తారు. ఉంటానర్రా. మీ ఆరోగ్యం జాగ్రత్త, వీడితో మరీ జాగ్రత్త. బావా బావా ఏంటి అమ్మమ్మ గురించి బాధపడుతున్నావా? లేదు, అమ్మమ్మ ఒక్కరితే వచ్చింది. ప్లస్ రంభా ఊరసి మేనకలు వాళ్ళు ఎప్పుడు మనం ఎవరు చూడలేదు కదా. నీకు కొంచెం అన్న ఉందా? అలా కాదు, అందులో కూడా నువ్వు పక్కన ఎత్తుకుంటావా? రంభా ఊర్వశి మనకి ఇక్కడ ఇంత అమ్మమ్మ మంది ఎందుకు ఉన్నారు. ఇదంతా చేస్తుంది? నా పెళ్లి కోసమే కదా. కానీ నిజంగా మీ అమ్మమ్మ చాలా గొప్పవాళ్ళే. Why? చిన్నప్పుడు నువ్వు పెద్దయ్యాక ఎదబోతావు గ్రహించింది చూడు. అమ్మమ్మ ఆల్రెడీ చెప్పింది కదా, మనం డిసైడ్ చేయమంట. అమ్మమ్మ ఎవరినో పంపిస్తుందంట, వాళ్ళు వచ్చి డిసైడ్ చేస్తారంట ఏంటి అని. మీరు వెళ్ళండి, అమ్మమ్మ ఎవరు పంపిస్తుందో ఎవరు వస్తున్నారో చూడాలి కదా. లెట్ మీ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మెరుపై వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే మడత పెట్ట వచ్చిండే సుట్టం వచ్చిండే ఆటకుచిండే నాటు బిడ్డే వచ్చిండే వేట కథై వచ్చిండే వేటకొచ్చిండే అమ్మమ్మ పెళ్లి చేయమని పంపించిందా, పెళ్లి చేసుకోవడానికి పంపించిందా? మీరు నా కోసం వచ్చారా? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. నేను పెళ్లి చేయడానికి వచ్చాను. మరి ఏదైతే ఉందండి బాబా, వెల్కమ్ వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్ సీజన్ 2 గ్రాండ్ లాంచ్. సూపర్ హ్యాపీ అసలు బాబు. అసలు ఫోటోలు ఏమన్నా కావాలంటే కింద సార్, కిందకి వెళ్ళి వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మేడం. ఓకే ఓకే మేడం. ఏమంటున్నారు? నువ్వు నాకు అసిస్టెంట్ గా వచ్చావు కదా, నువ్వు ఎవరికి వచ్చావు అని అడుగుతుంది. ఏమంటే అసలు వనరాజా రన్ లోని చూసి మిమ్మల్ని అసలు మీలాంటి అమ్మాయి దొరికిద్దంటే జీవితాంతం రన్ చేయొచ్చండి. ఓకే చూసుకుని చెప్పు అప్పుడప్పుడు డైలాగ్. నేను మేడం అసిస్టెంట్. ఎంత ఇస్తున్నారు నీకు? అస్సలు చెప్పను. ఎందుకు? నువ్వు వచ్చేద్దామనా? ఏమే ఆశు ఏవేనా ఏంటి అంత క్లోజా మీరు? మేడం ఏమన్నా అనే అధికారం నాకే ఉంది. అంత రేట్స్ ఎక్కడ ఎలా వచ్చింది నీకు? 399 రూపాయలు పెట్టి కొన్నాను తెలుసా? మేడం ఆయన అర్జున్ అని. ఏంటంటే ఏమంటున్నారు? పెద్దలో చేస్తే బాగుండు కదా అంటుంది మేడం.
అశు శ్రవంతి, మీ లైఫ్ ఈవిడ చేతిలో ఉంది. కానీ ఏ మాటగా ఆ మాట, అమ్మమ్మ నువ్వు ఎంత బాధపడినా సరే అద్దరిపోయి ఆఫర్ ఇచ్చావు. ఏంటంటే ఇక నుంచి మీ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అని సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత నాది కాదు. అమ్మమ్మే ప్రతి ఎపిసోడ్ ఒకరిని పంపిస్తానంది. వాళ్ళే మీ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ ఏంటి అనేది కొన్ని టెస్టులు పెట్టి సెలెక్ట్ చేస్తారు. అయినా అమ్మమ్మ పంపించిందంటే ఈవిడ కూడా అమ్మమ్మ లాగా ఉంటది అనుకున్నాను. ఈవిడేంట్రా బాబు అమ్మాలే, ఇంత బొమ్మాలే. నీకే అలా ఉందంటే అల్లుడు ఏ మాట కామాట అందరికన్నా అత్తే బాగున్నారు. అయినా బేబీ అందరూ అంటున్నారు పెళ్ళి అవ్వాలంటే సెటిల్ అవ్వాలని. సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి? క్లారిటీ ఉండాలి. ఎంత క్లారిటీ ఉండాలి? ఎంత క్లారిటీ ఉండాలి? లుక్ ఎట్ మీ సో హ్యాండ్సమ్ నో. నా మార్నింగ్ హ్యాండ్సమ్ ఏంటండి బాబు? అంతే క్లారిటీ ఉండాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఓకే 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 సుధీర్, యా, మీతో ఎవరు కరెక్ట్ నేను డిసైడ్ చేస్తాను. నాకు ఎవరు కనెక్ట్ అనేది మీరు డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ ఆవిడకి మా టీం నచ్చేసింది. మా టీమ్ లో హ్యాండ్సమ్ గైస్ ఉన్నారు. ఆబ్వియస్లీ యూ షుడ్ సపోర్ట్ us only. ఇక్కడ చూడండి, మా ఫ్యామిలీ బాగుంది, ఇలా రండి. రాజు నాకు అర్థం తప్పకుండా అవతలగానండి. వాళ్ళ గురించి మీకేమీ తెలియదనే కదా. అవునా? బట్ నాకు తెలుసు మేడం, వాళ్ళిద్దరూ టీవీలో యాంకరింగ్ చేస్తూ ఉంటారు మేడం. వాళ్ళ గురించి నేను చాలా విషయాలు నేను నోట్ చేసుకున్నాను. వీళ్ళేమో బావా, ఈవిడేమో బావా అని టీఆర్పీ రేటుకి అలా పైకి తీసుకెళ్ళిపోతారు మేడం. అవన్నీ కూడా నేను బుక్ లో నోట్ చేసుకుని ఒక ఏవి నేను ప్రిపేర్ చేశాను. మీకు ముందుగా ఎవరిది కావాలో చెప్పండి. ఎవరో ఒకరిది స్టార్ట్ చేయి ముందు. ఏవి నువ్వు పద, నేను తీసుకొస్తాను మేడం. అవసరం లేదు, అసలు నేను తీసుకెళ్తాను మేడం. బాబు మీరు ఇద్దరు ఆగండి, మేము తీసుకెళ్తాం. స్రవంతి అంటే సౌందర్యం, స్రవంతి అంటే సంచలనం, స్రవంతి అంటే నవరస నటన సాగర సంగమం అన్నవాడిని కుక్కని కొట్టినట్టు కొట్టాలి. చలేస్తున్నట్టు బ్లాంకెట్ ఉంటే బ్లాంకెట్ ఇవ్వండి పాపం. చలేస్తున్నట్టు తన నటనతో నవరసాలకి నరాల బలహీనత తెప్పిస్తుంది. శశి, నాతో మాట్లాడతావా? మీ ఆవిడతో కూడా మాట్లాడమని ఇంకెందుకు? ఒక తెలంగాణ శకుంతల, ఒక మిత్రవింద, ఒక గంగూబాయ్, ఒక వెన్నెల, ఇలా ఎన్ని గెటప్లని నాశనం చేయాలో అన్నింటినీ నాశనం చేసింది. ఎన్నో గెటప్లు వేసి అందరి చేత గెటౌట్ అనిపించుకుంది. సండే కూడా అందరికి మండేలా చేసింది. ఈ అమ్మాయిలు కట్టడానికి తెరపై ఈ అమ్మాయి చేసే దారుణాలు అన్ని ఇన్ని కావు. ఒలింపిక్స్ లో మంచి ఫ్లోని కట్ చేసే పోటీలు పెడితే గోల్డ్ మెడల్ తనకే రావడం పక్కా. ఇక పోయింది అనుకున్న కరోనా సెకండ్ వేవ్ లో మళ్ళీ వచ్చినట్టు ఇక రాదు అనుకున్న స్రవంతి సెకండ్ సీజన్ లో మళ్ళీ మన ముందుకొస్తుంది. మాకి బతకద్దు. అందులో వాస్తవాల కన్నా ఒక విజువల్ చాలా బాగుంది. ఒకసారి రీక్రియేట్ చేద్దామా? రీక్రియేట్ తర్వాత సంగతి. నేను ఎందుకు నవ్వుతున్నాను అడగవే? ఎందుకో ఏమదే ఇలా ఉంటే నెక్స్ట్ నీదే అందరి ముందు పరుగిపోయిందిగా. నాకు మా టీం మీద చాలా నమ్మకం ఉంది. ఆబ్వియస్లీ నేనంటే ఆడియన్స్ కి చాలా ఇష్టం కాబట్టి మంచి ఏవీనే వస్తుంది. అల్లుడు చూసావా ఎంత చిలిపి పిల్ల. చిలిపా? కూతురి అంత చిలిపిగా ఉందంటే తల్లి ఇంకెంత చిలిపిగా ఉంటుందో బాబు. బాబు అశు ఏవి పెట్టండి, లేదో చేస్తున్నారు కంటెంట్ ని. దేశంలో చాలా పరీక్షలుంటాయి, కానీ ప్రేక్షకుల సహనానికి ఓ పరీక్ష ఉంటే ఆ పరీక్ష పేరే అశు. ఒక సూర్యకాంతం, రామలక్ష్మి, రాధారమ మన్నార్, ఇలా దొరికిన గెటప్ ని తురిమింది, దొరకని గెటప్ ని తరిమింది. రకరకాల పాత్రలతో తలనొప్పి మాత్రల అమ్మకాలు పెంచింది. 24 కళలతో అరుపులు తెప్పించింది. అశోక్ పార్ట్ టైం స్ట్రా బిజినెస్ ఉందని నాకు ఇప్పుడు ప్రతిదీ వేసావంటే నువ్వు అసలు. తమన్ గారిని బావా అని పిలిచి ఆయన్ని తల దించుకునేలా చేసింది. తమన్ బావా విధాడిందిరా నీతో వింత నాటకం. యాక్టింగ్ రాని ఎంతో మందిని తల ఎత్తుకునేలా చేసింది. మా పాపకి కొన్ని కొబ్బరి నీళ్ళు ఇస్తారా? మీకు తెలియదా పాప దుబాయ్ స్టోరీలు? పాప కొబ్బరి నీళ్ళు ఎప్పుడో మానేసిందిగా.
దుబాయ్ వరకు తన ఖ్యాతి విస్తరించింది. జనాలు వద్దన్నా, పరిశ్రమ పొమ్మన్నా, కళామ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నా పట్టించుకోకుండా పట్టు పరికిణి కట్టుకొని మళ్ళీ మన ముందుకొస్తుంది అశు. ఆపండి ఇది ఏంటి? కొంచెం బెటర్. ఒక్క నిమిషం నీది అంతకన్నా వరస్ట్ గా నువ్వు బాగు. కాదు, కొంచెమన్నా ఉండాలి, అంత కష్టపడాం కదా. లేదు వాళ్ళు కరెక్ట్ గానే చేస్తారు నిజంగా. జ్ఞాపిక టీమ్ కి హ్యాట్స్ ఆఫ్. ఒక నిమిషం మేడం. ఓహో, మీ ఏవి కూడా ఉంటే చూస్తానంటుంది. Alright, once again, thank you so much everybody and welcome to Family Star Season 2, the grand launch. లాస్ట్ సీజన్ లో గోల్డ్ ఉన్నా కదా, Ah. గోల్డ్ ఎక్కడ? ఆ గోల్డ్ ఇగో వీళ్ళిద్దరికే అశు సెవెంత్ వీళ్ళే తీసుకున్నారు. గోల్డ్ ఎంత? మీరే కదా రౌండ్ రౌండ్ కి వినేటప్పుడు గోల్డ్ బ్యాగ్స్ అన్ని తీసుకొని ఎపిసోడ్ ఎండింగ్ అయ్యేసరికి నా దగ్గర 5 ఉన్నాయి. అది అయిపోయింది, ఆ సీజన్ అయిపోయింది. గోల్డ్ బ్యాగ్స్ అయిపోయి టాపిక్ ఎత్తొద్దు. గోల్డ్ బ్యాగ్స్ అయిపోయాయి. దానికి ఈ మధ్య పనేం లేక అమ్ముకొని తినేసింది బావ బంగారం అంతా. అల్లుడు ఇంత కేజీలు బంగారం ఉండగా ఆ బంగారం ఎందుకు నాన్న? నాకెందుకో బంగారం మీరే అనిపిస్తుంది. తప్పేముంది? బేబీ ఏదో చెప్తున్నారు. Okay, you all play. I'll decide who wins the gold Give gold medals. medals to I them. will give you gold medals. I'll decide. Alright, babes, yeah. Why don't you please go and sit? Okay, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా let's begin round 1. ఇక మొదలెడదామా? సో ఫస్ట్ రౌండ్ చాలా ఈజీ. ఓ మెడల్స్ వచ్చేసాయా? ఓ వావ్. ఇదే మా మేడం ముట్టుకో. ఆగాగా ఒకసారి ఈ గోల్డ్ ఆ గోల్డ్ మెడల్ ఎలా ఉంటది? బావా మాకు ఉన్నాయి మెడలో. హలో, అన్యాయం చేయకు, మాకు ఉన్నాయి మెడలు. తెచ్చింది ఆవిడ కాబట్టి అసలు ఆవిడ మెడలో ఎలా ఉంటది? ఒక గోల్డే ఇంకో గోల్డ్ గే అలాగా. అల్లుడు ఒక్క నిమిషం. ఈ గోల్డ్ కంటే నువ్వే అందంగా ఉన్నావయ్యా. చూసావా, ఆ పెద్దావిడి ఆ మెడలు తన మెడల్లో వేయించుకొని ఆశపడుతుంది. తప్పేంటి? ఆ పెద్దావిడికి ఆ మెడలు మెడలో వేస్తే తప్పేంటి? తప్పేముంది? తప్పేం లేదు ఇట్రా. తప్పేముంది? సో ఫస్ట్ రౌండ్ ఇస్ వెరీ సింపుల్. అంటే ప్రతి ఫ్యామిలీ నుంచి ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చినప్పుడు సే సపోజ్ అశు టీం నుంచి వచ్చిన వాళ్ళు ఆన్సర్ చెప్పే వాళ్ళు ఇటువైపు నుంచి ఉంటారు అండ్ ఇంకొకరు ఇటువైపు నుంచి ఉంటారు. వెనకాల అక్కడ ఎల్ఈడిలోని కొన్ని ఇమేజెస్ వస్తాయి అన్నమాట. సో ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళ వెనకాల ఆన్సర్ ఉంటుంది స్క్రీన్ మీద. అండ్ ఇటువైపు నుంచి ఉన్న వాళ్ళు అక్కడ ఏముందో చూసి దాన్ని యాక్ట్ చేయొద్దు, బట్ దాన్ని డిస్క్రైబ్ చేయండి. ఐటమ్ ఏంటో చెప్పొద్దు. ఓకే, ఆల్ రైట్. ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2 ఫస్ట్ రౌండ్. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? మీకే ఇస్తాను. వాళ్ళు తను చెప్పింది ఫస్ట్, తను చెప్పేసింది. యా శ్రవంతి, మీ టీం నుంచి ఫస్ట్ వచ్చే ఇద్దరు ఎవరు? 6 అడుగుల ఆజానుబాహుడు మా బాహుబలి లేవయ్యా లేవు అర్జున్ అంబాటి, అలానే మా అందాల రాశి యష్మి. Can we have the first picture on screen please? అబ్బాయిల చెవిలో ఎప్పుడు అమ్మాయిలు పెడుతూ ఉంటారు. అబ్బాయిల చెవులో అమ్మాయిలు ఎప్పుడు పెడుతూ ఉంటారు కదా, పువ్వు. దాంట్లో చెప్తూ ఉండండి. ఏ ఫ్లవర్ అనా? రోజ్ ఫ్లవర్. అది కాదు, కలర్స్ ఉంటవి కదా, చాలా కలర్స్ ఉంటాయి కదా. అమ్మాయి అందరూ ఒకే ఫ్లవర్ పెడతారా? కొట్టేటట్టుంది. ఒక రకమైన కలర్స్ పెడుతూ ఉంటారు. సన్ఫ్లవర్. ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క కలర్ పువ్వులు పెడుతూ ఉంటారు చెవులు. ఫ్లవర్. ఒక రంగు అనేది ఉంటది. ఎర్ర పువ్వు. దాన్నే కరెక్ట్ గా రెడ్ ఫ్లవర్. Good one, congratulations, you got 1 point. మీరు రండి. All right, can we have the next picture on screen please? పెళ్లి అప్పుడు హనీమూన్, ఫస్ట్ నైట్. పెళ్లికి కావాల్సిన వాళ్ళు ఎవరెవరు మెయిన్? అమ్మా, నాన్న. పెళ్లి చేసుకునేది ఎవరెవరు? అబ్బాయి, అమ్మాయి. అమ్మాయిని ఏమంటారు? అమ్మాయి, గర్ల్. అమ్మాయిని పెళ్లిలో అమ్మాయిని ఏమంటారు? పెళ్లి కూతురు. దేవుణ్ణి ఊరేగిస్తారు ఎందులో? ఓ, ఇదంతా నాకు తెలియదు.
పూర్వం రాజులు రాణిలు వస్తారు కదా, రథం, గుర్రం, గుర్రం. ఇంకా చెప్పు. టైం అయిపోయింది. వెనక్కి తిరిగి చూడు, దాన్ని ఏమంటారు? అది చూసినప్పుడు పల్లకి. ఎప్పుడు చూడలేదు జీవితంలో? మీకు ఎక్స్పీరియన్స్ ఉంటది, నాకు పెళ్లి అవ్వలేదు. నాకే 30 సార్లు ఏంటంటే చెప్తున్నారు అదే ఏంటండి? నాకు అలాగే కనిపిస్తున్నా, నాకు ఎందుకు డౌట్. ఇంతకు ముందు చెప్పారు కాబట్టి 1 పాయింట్. సో అశు, Yes. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి మా డార్లింగ్ ప్రియాంక విత్ హ్యాండ్సమ్ హంక్ నిఖిల్. ఆన్ స్టేజ్ ప్లీజ్. యా, కెన్ వి హావ్ ద ఫస్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? సో ఇద్దరు ఒక అమ్మాయి కలిసి ఉంటే ఏమంటారు దాన్ని? ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుతూ ఉంటారుగా ప్రేమతో, దానికి ఇంకో పదాలు ఉంటాయి కదా. సరసాలు. ప్రేమతో ఒక కపుల్స్ మాట్లాడుకుంటా ఉంటారు కదా, దాన్ని ఆ పదాలు ఏమంటారు? ఏమంటారు? నువ్వు ఇంకా ఏదైనా అప్పుడే ముచ్చట కాదు కాదు, సుధీర్ గదిలో ఉన్నప్పుడు చేస్తాడు అలాంటి ఏం చెప్పాలంటే ఏంటి బ్రో అంత మాట అన్నావు? ముద్దు ముచ్చట. అన్ని క్లూలు ఇచ్చినా తెలియలేదు, నీ గదంటే తెలిసిపోయిందయ్యా. But that's a right answer. Shuffle. So can we have the next picture on screen please? అది తినే పదార్థం. స్వీటా? తీపి. దాన్ని చాలా ఇష్టపడతాము. దాని మీద ఒక సాంగ్ కూడా ఉంది. ఆ పర్టిక్యులర్ స్వీట్ మీద ఒక సాంగ్ కూడా ఉంది. జిలేబీ? Congratulations. You're with the 2 points. Seventy, next ఎవరు వస్తారు మీ టీం నుంచి? రాము రాథోడ్ అండ్ అదితి. ఆన్ స్టేజ్ ప్లీజ్. All right, can we have the picture on screen please? మనకు సంబంధించిందే, మనం అది లేకపోతే నేర్చుకోలేము. పుస్తకం. మనకు సంబంధించింది గొంతు. అలా దానికి వాక్యం. ఇంకా గొంతు, వాక్యం, గాత్రం, సాహిత్యం, స్వరం, సంగీతం. దానికి సంబంధించిందే ఒక ఇన్స్ట్రుమెంట్ అది. వీణ, వైలిన్, ఫ్లూట్, వైలిన్, వీణ, సితార్, పియానో, కీబోర్డ్. దాన్ని పాతకాలంలో వాడేవారు. కీబోర్డ్, హార్మోనియం. Sir, right answer. Next image on screen please. అంటే అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నప్పుడు అమ్మాయి అబ్బాయిని అదోలా చూస్తుంటారు, అదోలాగా ప్రేమగా చూస్తూ, కొంటెగా చూస్తూ, సిగ్గుపడడం కాదు, చూపుని ఏమంటారు? కొంటె చూపు. ఏదైనా జరిగే ముందర ఒకలాగా చూస్తే ఒక అమ్మాయి అబ్బాయిని చూడొచ్చు, అబ్బాయి అమ్మాయిని చూడొచ్చు. తప్పేముంది? అబ్బాయిని అమ్మాయి కొంటెగా చూసి ఎవరినైనా చూడొచ్చు. ట్రై చేయి రాము, ట్రై చేయి. ఎవరిని? ఏమయ్యా, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి గాని, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి గాని ప్రేమగా అదోలాగా, దాన్ని ఏమంటారు? రొమాన్స్. దాన్ని చూపుతో, దాన్ని రొమాంటిక్ ఐస్. చూపు కళ్ళు చెప్తున్నావు, చూపు గురించి చెప్తున్నా అమ్మాయి. సరే, బట్ ఎనీవేస్ గుడ్ ట్రై, వెరీ గుడ్ ట్రై, థ్యాంక్ యూ. అశు, మీ సైడ్ నుంచి? మా ప్రియమైన మా ధనుంజయ్ గారు విత్ తేజ. ఆన్ స్టేజ్. నెక్స్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. వాటర్ లో ఉంటది. ఓకే. దాన్ని తింటాం మేము. తింటాం. ఏంటి అది? మనము పచ్చిగా కాకుండా వేరే ఉంటాయి కదా, చెప్పండి పేరు. జెల్లీ ఫిష్. కాదు, పచ్చిగా కాకుండా చేపనే, కానీ దాన్ని అలాగే డైరెక్ట్ గా కాకుండా ఫిషే. దాని ముందు ఉంటుంది ఏమైనా వర్డ్? ముందు వెనక రెండు ఉంది. తోకాతాలు ఉంటాయి. మీకు ఎందుకో రెండు కట్ చేస్తారేమో. దాన్ని ఎండ పెట్టేసి అట్లా తింటాం. ఎండు చేప. అంటే ఎండు చేప. దాన్ని కలుపుకొని తింటాం. ఎండు చేపల పులుసు. అంటే అక్కడ బేసికల్లీ
మనం అందులో ఉన్న పదాలు వాడకూడదన్నాం. అది ఎండలో ఎండ పెడతాం కదా అని చెప్పానంటే ఎండ ఉంది కాబట్టి అందులో పదం వాడారు కాబట్టి ఆ పాయింట్ గెలుచుకోలేకపోయారు. బట్ దట్స్ ఎ వెరీ గుడ్ ట్రై. స్విచ్ అవ్వండి. The next picture on screen please. జామకాయలు తింటాం కదా, ఒక బర్డ్ దాన్ని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హనీ బియా అంటే మంచి కలర్ఫుల్ బర్డ్స్. చిలక. జామకాయని చిలక ఏం చేస్తుంది? మళ్ళీ చెప్పారు చిలక అని. Thank you so much. That was a very good try. Thank you both of you. సో ఇద్దరు టై అయ్యారు. మరి టై అయితే ఎవరు ఎలా ఆడారో దాన్ని బట్టి ఏమన్నా మెడల్ ఇస్తారా లేకపోతే టై చేస్తారా ఏంటి అనేది నాకు తెలీదు. అది బేబీస్ డెసిషన్, నాట్ మై డెసిషన్. బేబ్స్. Hi. Hi babes. I feel that this is not valid. Why? Not counted. Oh, so as it is tie, so you don't want to give the medal to any of them. Yes. Next round. ఏం చెప్తిరి? మనందరి ఫేవరెట్ ప్రాపర్టీ వచ్చేసింది. ఇది తెలుసు ఆల్రెడీ సీజన్ 1 లో కూడా సూపర్ హిట్ గేమ్ ఇది. ఫస్ట్ ఒకరు ఒక సినిమా పేరు చెప్పి ఇది అవతల వాళ్ళ వైపు తోస్తారు. సో ఇటువైపు ఇంకో సినిమా పేరు చెప్పి వాళ్ళు ఇటు తోస్తారు. ఆల్రెడీ వచ్చేసిన పేరు మళ్ళీ చెప్పినా ఎవరన్నా ఎక్కువసేపు టైం తీసుకొని ఆగిపోయినా అందులో ఉన్న కాన్ఫ్లిక్ట్ పేలిద్ది మాట. సో అటువైపు ఉన్న వాళ్ళు అవుట్ అయినట్టు. ఓకే, మీకు అర్థం కాకపోతే నేను నా బేబీ మీ ఇద్దరు ఆడి చూపిస్తాం. బేబీ మీరిద్దరేనా? మేమిద్దరం కూడా వస్తామంట. నేను మీరు బేబీతో ఆడొద్దు ఈ గేమ్, మీరు మేము ఆడదాం. సరే అయితే రండి. ఓకే, మీ ఇద్దరు ఆడారండి, నేను బేబీ ఇటు ఆడతాను. అదే కాదు, ఏ సిచ్యువేషన్ అయినా సింక్ చేసుకొని అటువైపు మలిపించే అంత టాలెంట్ సుధీర్కి మాత్రమే ఉంది. అలా కాదు, మీరు ఆడుతా అన్నారు, మీరు ఆడండి. నేను బేబీ ఆవిడ పక్కన నిల్చోనన్న కోరుకుంటే చెప్పొచ్చు కదా. దీనికోసం ఇది క్రియేట్ చేయడం ఎందుకు? ఫస్ట్ టైం వచ్చింది, అమ్మమ్మ పంపించింది, జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత మంది కాబట్టి. జాగ్రత్త. బేబీ इसमें छोटा सा बॉम्ब है, आप डरना मत क्योंकि ये बॉम्ब के सामने वो बॉम्ब कुछ भी नहीं है. మాకు బాంబ్ అంటే భయమే, మాకు చెప్పు. మీకు అవసరం లేదులే, మీరు మొహాలు దూరం కొంచెం చాలు. బొమ్మ పేలిందంటే మళ్ళీ. ఓకే, సో ఫస్ట్ టాపిక్ ఇట్స్ ఫ్రూట్స్. ఓకే, అరే నువ్వు కొంచెం దూరం, నీ మొహానికి పేలిందంటే ఆల్రెడీ మొహమే పేలినట్టు. రెడీ? 3, 2, 1 యాపిల్. బత్తాయి. పైనాపిల్. కింద యాపిల్. డ్రాగన్ ఫ్రూట్. కింద యాపిల్. అదే సారీ. బనానా. గ్రేప్స్ చెప్పారా? సారీ. గ్రేప్స్ చెప్పారు, నిజంగా ఏం లేదు, నిజంగా సారీ. మరి వినకుండా ఆటలు ఆడతావయ్యా నువ్వు? ఆయన చూస్తూ ఆడుతున్నాడు, వినకుండా కాదు. ఆల్రెడీ 2 కింద యాపిల్ అని తప్పు చెప్పావు. అది సారీ. గ్రేప్స్ అన్నావు. గ్రేప్స్ మీరు చెప్పేశారా? చెప్పేశాం. 2 మిస్టేక్స్ అయ్యాయి, నువ్వు అవుట్ అయ్యావు, నువ్వు ఓడిపోయావు. ఎలా చెప్తారు గ్రేప్స్? నన్ను అడిగి చెప్పాలి. మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారు గ్రేప్స్. సరే నారింజ. Babes, did fantastic job yaar. Thank you. Next Arjun, Mitra, Nikhil, మీరు కూడా రండి. అర్జున్ మొక్కం పెట్టకు. కొంచెం వెనక్కి పెట్టి ఇలా తోస్తా ఉండండి. పక్కన ఉంటే ఒక ధైర్యం. నేను ఆ బాంబ్స్ హలో చిన్న భయం కాదు, నా బదులు ఈయన తోస్తే ఏం ప్రాబ్లం లేదుగా. బాబు ఒక నిమిషం ఆగండి. ఏం కాదు, ఇప్పుడు ఏదో అన్నారు. మీకు ఇస్తున్న టాపిక్ ఏంటంటే మనందరి ఫేవరెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా పేర్లు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. తొలి ప్రేమ. ఓజీ. సుస్వాగతం. గబ్బర్ సింగ్. 2. ఓరి అమ్మా. ఓజీ అయిపోయింది. గోకులంలో సీత.
ఇతనికి భయమే, నాకు ఒకడికే అనుకున్నా. The point goes to Shravanti and team. Arjun, congratulations! ఇది వద్దు నాన్న, వేరే గేమ్ పెట్టండి. అమ్మ భయం అమ్మ గురించి కాదు, ప్రసాద్ అన్న గురించి. నెక్స్ట్ శ్రవంతి మీ సైడ్ నుంచి అత్తను పంపించు. అశు మీ సైడ్ నుంచి పెద్దరాయుడు గారిని పంపించు. పెద్దరాయుడు గారు తప్పే ఉంది, కానీ దీంట్లో తప్పు ఉంది. మేము రాము. పెద్దరాయుడు గారు మన గుండె ఆగిపోయినా సరే అల్లుడు, మనం పాయింట్ తీసుకురావాలి. నువ్వు రండి. నా మీద ఏదో ఖర్చు పెట్టుకున్నట్టున్నావు. అత్త మీకేమి అవ్వదు. తప్పేముంది దీంట్లో, తప్పే ఉంది. మీకు ఇప్పుడు తప్పేముంది? ఈ సౌండ్ నేను వినలేకపోతున్నాను. ఓడిపోయినా కూడా పర్వాలేదు. అత్త మీరేం భయపడద్దు, వీడు ఆల్రెడీ ఓడిపోతాడని చెప్పని ఇదిగో అంత లేదు. పట్టుకుంటున్నాడు కూడా ఆల్రెడీ. రాయుడు గారు చెవులు క్లోజ్ గుండె చేసుకున్నావా? ఆగిపోయినా మనకు పాయింట్ రావాలి. మీదండి. మీది. ఆవిడది ఎలాగో సౌండ్ కి అయిపోయేటట్టుంది. ఇట్రా ముందుకురా. తప్పేముంది? తప్పేం లేదు, ఇప్పుడు తెలిస్తే తప్పు. రెడీ, మీ టాపిక్ వచ్చేసి పండగల పేర్లు చెప్పడం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. వ్యాలంటైన్స్ డే. అమ్మో ఇదేదో కింద పడింది అక్కడ. ఎవరైతే చెప్పిన పేరు మళ్ళీ చెప్పి రాంగ్ చెప్పడం ఇలాగా చేస్తారో వాళ్ళ వైపే పేలిద్ది. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. దీపావళి. దీపావళి. అది ట్రాక్ నుంచి బయటకు వచ్చేసింది. ఇన్నిసార్లు హెచ్చరిస్తుందంటే ఈ గేమ్ నన్ను ఎలిమినేట్ చేశాడు. ప్లీజ్, నేను ఓటమిని అంగీకరించాను. ఏ ట్రాక్ తప్పింది అది. నువ్వు కూడా తప్పావు. నేను ఎప్పుడో తప్పాను, ఇప్పుడేంటి? ఓకే రెడీ, 3, 2, 1 గో. దీపావళి. సంక్రాంతి. వావ్. భోగి. ఓణం. బోనం. నువ్వు తోసే తోపుడికి ఇన్నిసార్లు ట్రాపక్ తప్పాలా? సంక్రాంతి. దీపావళి. అమ్మా. భోగి. కనుమ. ముక్కనుమ. బతుకమ్మ. ఉగాది. ఓణం. బోనాల్. వరలక్ష్మి వ్రతం. పెద్దమ్మ జాతర. మొహరం. మొహరం అయిపోయింది. డిసెంబర్ 31. బక్రీద్. డిసెంబర్ 31 పండగ. రెండు తప్పులయ్యాయి. నేను గెలిచేవాడిని కేవలం ఆ పెద్దవాడికి చిన్న బ్రేక్ ఇద్దామని చెప్పి నేను ఓడిపోయాను తప్ప. ఇంకా బామ్మ అక్కడ పెట్టుమా. నేను ఓటమి అంగీకరిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ శ్రవంతి and team, you have 2 points. పిల్ల రట్టాటటా నీకు దండ పెట్టుకుంటే పిల్ల రట్టాటటా. రట్టాటటా పిల్ల రట్టాటటా నీకు కుళ్ళు కట్టుకుంటే పిల్ల రట్టాటటా. అమ్మో. కాదు, ఆ బాంబేలో కొంచెం ధైర్యంగా ఉన్నాడు. దగ్గరికి వచ్చి అంది. అత్తాయి అంటే భయపడాలి మరి. కాదు, నువ్వు నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నావు, చూసుకో. ఏంటి ఇంకోటి ఉందండి బామ్మ అందులో? ఓకే శ్రవంతి, it's medal time babe.
నాకు చిన్న కోరిక ఉంది, తీరుస్తావా? ఏంటి? బాబోయ్. ఎంతైనా మొదటి మెడల్ కదా, ఇద్దరు చేతుల మీద కలిపి తీసుకుందాం అనుకుంటున్నా. అవమానించాను వచ్చిన గెస్ట్ ని. Do the honors, Idiko. No, both of us this thing. ఆవిడకి వేసావు, Yeah, ఈవిడికి Okay, వేసావు. you hold it. right? Okay, You I'll hold. hold. Yeah. Perfect. బావా, Ah, అసలే మొదటి ఎపిసోడ్, సీజన్ 2 గెలిచాను, ఏం లేదా? అంతే. congratulations. ఇంకేం లేదు. Lights off. ఎన్ని? Let's give a warm welcome to the one and only Ramra Third. మొన్న గంగు గాని ఇంటికాడ గల్లి పొంట పోతా ఉంటే గజ్జలేసుకొని కన్న పిల్ల గల్లు గల్లు దుంకుతాంటే గంగు గాని ఇంటికాడ గల్లి పొంట పోతా ఉంటే గజ్జలేసుకొని పిల్ల గల్లు గల్లు దుంకుతాంటే దాన్ని చూసిన మనసే ఆగమాయేరా, ఆగలేక నా వయసే చెప్పమందిరా. సీరియస్ గా చేస్తున్ననే లవ్వు, సీరియస్ గా చేస్తున్ననే, సీరియస్ గా చేస్తున్ననే లవ్వు, సీరియస్ గా చేస్తున్ననే, సీరియస్ గా చేస్తున్ననే లవ్వు, సీరియస్ గా చేస్తున్ననే, సీరియస్ గా చేస్తున్ననే లవ్వు, సీరియస్ గా చేస్తున్ననే. బెల్లం చుట్టూ ఈగ లెక్క, మంచం చుట్టూ దోమ లెక్క, బెల్లం చుట్టూ ఈగ లెక్క, మంచం చుట్టూ దోమ లెక్క, గుడి చుట్టూ భక్తుని లెక్క, బారు చుట్టూ తగుబోతు లెక్క. ఏం తిప్పుతున్నావే? తిప్పుకుంటాన్నావు, తిప్పుకుంటాన్నావు, నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటాన్నావు, ఏ తిప్పుకుంటాన్నావు, తిప్పుకుంటాన్నావు, నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పు తిప్పేసుకుంటాన్నావు. కోడి చుట్టూ గద్ద లెక్క, చంద్రుని పట్టిన గ్రహణం లెక్క. ఓయ్ కోడి చుట్టూ గద్ద లెక్క, చంద్రుని పట్టిన గ్రహణం లెక్క, పంటల్లో తెగులు లెక్క, తగులు పోకు నూనె వెనక ఇడిసి పెట్టేసే, ఇడిసి పెట్టేసే, నా ఎంట పడక ఇడిసి ఇడిసి పెట్టేసే, ఇడిసి పెట్టేసే, ఇడిసి పెట్టేసే, నన్నే నా మానాన ఇడిసి పెడితే పోతాను. హలో, అయిపోయిందా? అన్న అయిపోయిందన్న. అరే అయిపోయిందేంటి? మాకు ఫేమస్ పాట కావాలి. ఏది ఏది? అదే నే రాను. అది లేకుండా అయిపోయిందంటే ఎలాగా? పాపం చూడు ఎంతమంది. మరి ఈ చక్కటి సాయంకాలం వేళ ఆహా. ప్రేక్షకుల కోరిక మేరకు ఆహా. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే,
మొత్తం అందరినీ గర్వపడేలా చేసావు ఆ పాటతోని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాన్. గాడ్ బ్లెస్ యూ. లెట్స్ బిగిన్ అవర్ నెక్స్ట్ రౌండ్. ఎవర్రా మీరంతా? ఈ గేమ్ ఏంటంటే ప్రతి టీం నుంచి ఇద్దరు వస్తారు. ఇక్కడ ఉన్న ఎలాస్టిక్ బ్యాండ్స్ లోని ఒకరు ఒక వైపు ఉంటారు, ఇంకో వైపు ఉంటారు. ఇటువైపు ఉన్న వాళ్ళు అక్కడ నుంచి బాల్ తీసుకోవాలి, ఈ బ్యాక్ సైడ్ కి ఇలా త్రో చేయాలి. పైన ఆ వుడెన్ ప్లాంక్ మీద ఒక బంప్ పడి అప్పుడు అటువైపు వస్తేనే అది వ్యాలిడ్. డైరెక్ట్ గా పడితే వ్యాలిడ్ కాదు. ఇటువైపు ఉన్న వాళ్ళు దాన్ని క్యాచ్ చేసి ఈ వైట్ లైన్ దాకా రావాలి, వైట్ లైన్ క్రాస్ అవ్వకూడదు. ఎవరు ఎక్కువ గోల్స్ చేస్తే వాళ్ళు విన్నర్ ఆఫ్ దిస్ గేమ్. ఓకే రెడీ. సెవెంత్ ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తున్నారా? అశు టీం నుంచి. గెలిచింది మేమే కాబట్టి మేమే మొదలు పెడతాం. ఓకే, ఎవరు? మా సైడ్ నుంచి ఇద్దరు అందమైన భామలు అదితి అండ్ యష్మి. లెట్స్ గో. ఆన్ స్టేజ్ ప్లీజ్ బోత్ ఆఫ్ యు. Ready? Your time starts in 3, 2, 1, go. అయిపోయింది. అతిథి ప్లే వెల్. సూపర్. కొంచెం దగ్గర రావాలి. ఇంకా రా ఇంకా రా. అది వస్తుంది అతిథి. షాట్. తాడం ఇక్కడ మచ్ కిక్ ఇచ్చే గేమ్ షో. తీసుకో, ఇలా ఇంకో బాల్ తీసుకో. 10, 9, 8, 7, 6, 5. ముందుకు రా. 2, 1. సో మీకు ఇచ్చిన టైంలోని మీరు మొత్తం 5 గోల్స్ చేశారు. yes. సో కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ గుడ్. సో 5 గోల్స్ కి ఒక్క గోల్ దాటిన అంటే 6 గోల్స్ చేస్తే ఖచ్చితంగా 5 కాదు 50 వేస్తానికి రెడీగా ఉన్నారు ప్రియాంక అండ్ తేజు. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్ బోత్ ఆఫ్ యు. ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. అక్కడి నుంచి Go back. తీసుకో ప్రియాంక. come on. yes. Calm down, Priyanka. Slow. Next. Go, Priyanka. Slow. Okay. వస్తుంది. Yeah. Come on, girls. ఏం చేద్దామంటావు మరి? మారు ముంత Slow. Calm down. Slow. Come on, girls. 10, 9, Slow. 8, 7, వస్తుంది 6, 5, 4, 3, 2, 1. Time up.
5-5 ఇట్స్ అ టై. సో ఇప్పుడు ఏంటంటే రెండు టీమ్స్ కి ఒక్కొక్క ఛాన్స్ ఇస్తాం. ఫస్ట్ గోల్ ఎవరైతే తక్కువ టైంలో చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. మీ టీం నుంచి యాజ్ ఇట్ ఈస్ గా మీరే చేస్తారా? ట్వంటీ 23 seconds పట్టింది మీకు ఫస్ట్ గోల్ చేయడానికి. అండ్ శ్రవంతి, మీ టీం నుంచి వచ్చిన వాళ్ళు దీనికన్నా తక్కువ టైంలో గోల్ చేస్తే యూ విల్ బి ద విన్నర్ ఆఫ్ దిస్ గేమ్. Your time starts in 3, 2, 1, go. Yes, అంతే అంతే అంతే. వెయిట్ అది yes. ఓ స్లోలీ తీస్తే నీలాంటి వాడే షర్ట్ పైకి పెడితే నీలాంటి వాడే. ప్రెషర్ లో ఆడుతున్నావు. స్లో ఏం పర్లేదు, మెల్లిగాడు. వస్తుంది 32 seconds. Baby, on stage please. Ashu. So congratulations Ashu, you are the winner of this round. మరి ఇటువైపు నుంచి ఒక అద్భుతమైన ప్రదర్శన వచ్చినప్పుడు ధనుంజయ్ గారు, స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. Come on guys. వాటే బ్యూటీ నువ్వు యాడా ఉంటే అన్ని బూటీ వాటే బ్యూటీ నువ్వు యాడా ఉంటే అన్ని బూటీ తిప్పుతుంటే నడుమే నాటి నా కళ్ళే చేసే కంట్రీ డ్యూటీ నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాందే దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాందే టైటు హగ్గిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ అమ్మ అయ్యా ఇంట్లో ఎవరు లేరు ఏసై ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ తెచ్చించేవే పోరి ఫ్రంట్ డోరు ఓకే, ఇప్పుడు నా సోలో పెర్ఫార్మెన్స్ చూశారు కదా, ఇప్పుడు అదితితో కలిసి పాడితే ఎలా ఉంటుంది అంటారు? అది రెడీ? ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ముత్యమా ముత్యమా వస్తావా ముద్దులే మత్తుగా ఇస్తావా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా Welcome to the biggest party, Family Stars Party.
హే క్లబ్బుల్లో నా పార్టీ అంటే షరా షరా మామూలే, హౌస్ పార్టీ అంటే అసలు కొత్తగా ఉండదు ఏమూలే, బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగా ఉండదులే, క్రూజ్ పార్టీ అంటే అసలు మాసు పెద్దగా పండదులే, నా బోటే ఎక్కువ డీజే నొక్కు బొంబాటు పార్టీ, నా బోటే ఎక్కువ డీజే నొక్కు పగులుద్ది పార్టీ హోయ్. డీజే వీరయ్య ధనంజయ్ గారు ఎరగొట్టారండి బాబు. Thanks అండి, అసలు thank you. ఏంటండి బాబు, వాట్ అండ్ ఎనర్జీ. అండ్ దానికి తోడు ఈక్వల్ గా ఎంత అందంగా మ్యాచ్ చేశారంటే మీరు కూడా అసలు ఫుల్ ఆన్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. అండ్ ఇవాళ గ్రాండ్ లాంచ్ అంటే ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి అన్నట్టు పర్ఫార్మ్ చేశారు బోత్ ద టీమ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి వన్స్ అగైన్ ఆన్ స్టేజ్. ప్లీజ్ టేక్ ఎ సీట్. థ్యాంక్ యూ. ఇద్దరు మరదలకి ఒక్కొక్క మెడల్ వచ్చింది కాబట్టి టై బ్రేకర్ కింద లాస్ట్ రౌండ్ మనందరి ఫేవరెట్ రౌండ్, సీజన్ 1 లో సూపర్ హిట్ అయిన రౌండ్. సో లాస్ట్ రౌండ్ అటు నుంచి ఒకరు ఇటు నుంచి ఒక్కరు మాత్రమే ఆడతారు. అండ్ అది కూడా ఇటువైపు నుంచి అర్జున్ ఆడతారు అండ్ ఇటువైపు నుంచి నిఖిల్ మీరు ఆడతారు. సో ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను ఇద్దరికి. ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ తెలుస్తుందో, మధ్యలో మీకు అక్కడ కుక్క పిల్ల బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మని ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. రైట్ ఆన్సర్ చెప్పారు అంటే మీ టీంకి పాయింట్ వస్తుంది, మీ టీమే విన్ అయ్యిద్ది ఫస్ట్ ఎపిసోడ్ లాంచ్ ఎపిసోడ్. రాంగ్ ఆన్సర్ చెప్పారు అంటే ఆపోజిట్ టీం విన్ అయ్యిద్ది. ఆల్ రైట్, లెట్స్ బిగిన్ అవర్ నెక్స్ట్ రౌండ్. ఆయా షేర్. ఈ థర్డ్ రౌండ్ లోని నా క్వశ్చన్ దేని గురించి అయినా అవ్వచ్చు. ఇట్ కెన్ బి రిగార్డింగ్ జీకే, సినిమా, మ్యూజిక్ ఆర్ ఎనీథింగ్. రెడీ? 3, 2 పెట్టు పెట్టు మళ్ళీ పెట్టు. Go! ఇగో ఒక పాట ప్లే చేస్తాను, ఆ పాట ఏంటో చెప్పాలి. అంటే బీజిఎం వస్తుంది, ఆ పాట ఏంటో చెప్పాలి. మొత్తం పాట అంతా పల్లవి అయ్యే చరణాలు ప్లే చేయరు, ఓకేనా? ఆ పాట గెస్ట్ చేస్తే చాలు. ఓకే, 3, 2, 1 సౌండ్. అరే వానా జడి చెప్పారు. Can we have the track please? Baby, please do the honors. ఒక చెయ్యి బావా. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు మన బాపనే స్కూల్ నుంచి ఇన్ని సంవత్సరాల్లో నిన్ను ఎప్పుడు ఏం అడిగింది లేదు. ఏంటిది? ఫస్ట్ టైం అడుగుతున్నాను. మా అదితి ఒక ఆలాపన పాడుతుంది, నువ్వు పాడవయ్యా. ఏమే అమ్మాయి అడక్క ముందే చేస్తా చేస్తా అంటావు. పోనీ దీనికి లైట్ ఆఫ్ చేస్తాం. రెడీ రెడీ. Okay, so that was a good start. Superb launch episode, superb entertainment, super fun, superb singing, extraordinary. Thank you so much. Special thanks to Atta. అల్లుడు Atta,
మీ అమ్మమ్మకి చెప్పు మంచి బేబీని పంపించారు, నా తరపున కూడా థ్యాంక్స్ చెప్పు. డెఫినెట్లీ చెప్తాను అత్త. థ్యాంక్ యూ. అండ్ బేబీ థ్యాంక్ యూ సో మచ్. You're most welcome. యూ మేడ్ ద స్టేజ్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ విత్ యువర్ ప్రెసెన్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి బేబీ అంటే నావిడ ఈవిని కదా. తప్పే ఉంది, ఆ పెద్దవాడు పెద్ద మనసుతో బేబీ అన్నాడు, ఆ మాత్రం తప్ప. Thank you so much, both the Mardals. And first episode grand launch winner is Shravanti and team. Congratulations! All right, audience, this is week Family Star. See you all next week with some more entertainment and some more fun. Take care. Bye-bye. Bye-bye. Love you all.